హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనం డైలీ యూజ్ చేసే కొన్ని సెంటెన్స్ కోసం తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నాం, లేదా ఎవరైనా మనం వెళ్ళమన్నప్పుడు మీ పేరేమిటి, ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి మనం ఎలా చెప్పాలి అని స్పానిష్లో మీకు ఇప్పుడు నేను ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫోర్ ఫావోర్ అంటే ప్లీజ్ అని అర్థం. ఫోర్ ఫావర్ అన్నది స్పానిష్ వర్డ్, మన ఇంగ్లీష్లో ప్లీజ్ అని అర్థం. సో దీని యూజెస్ మీకు చెప్తాను. ఫోర్ ఫావర్ అన్నదాన్ని ఎక్కడ యూజ్ చేయాలన్న దానికోసం మీకు చెప్తాను. ముందుగా నేను వెళ్తున్నాను అన్నదాన్ని మనం స్పానిష్లో ఎలా చెప్పాలంటే యో బోయ్, ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను అని చెప్పడానికి స్పానిష్లో యో బోయ్ అని చెప్పాలి. నువ్వు బాగున్నావా, మనం అడుగుతాం కదా ఫ్రెండ్స్ని, ఎవరినైనా బంధువుల్ని నువ్వు బాగున్నావా అని అడుగుతాం కదా. అప్పుడు మనం స్పానిష్లో ఎలా అడగాలంటే ఎస్తాస్ బియన్ అని అడగాలి. ఆర్ యు ఫైన్ అని అడగాలి. ఎస్తాస్ బియన్ అని అడగాలి స్పానిష్లో. నేను బాగున్నాను, ఎస్తోయ్ బియన్, ఐఎమ్ ఫైన్, ఎస్తోయ్ బియన్. నేను బాగున్నాను, ఎస్తోయ్ బియన్ అని చెప్పాలి. మళ్ళీ వాళ్ళని మనం రివర్స్లో అడుగుతాం కదా, మీరు ఎలా ఉన్నారు, నేను బాగున్నాను అండ్ యూ అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఈ తూ అంటే అండ్ యూ అని అర్థం. ఈ ఉస్తేద్ అంటే, ఈ ఉస్తేద్ అన్నది రెస్పెక్టబుల్ వర్డ్ అండ్ మీరు అని అర్థం. ఈతు అంటే అండ్ నువ్వు అని అర్థం. ఈ ఉస్తేద్ అంటే అండ్ మీరు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఎస్తోయ్ బియన్ ఈ ఉస్తేద్ అని అడగాలి. అంటే నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు దానికి అర్థం అలా. ఇది నా ఇల్లు అని మీరు స్పానిష్లో ఎలా చెప్పాలంటే ఎస్తా ఎస్ మీ కాసా అని చెప్పాలి. దిస్ ఈజ్ మై హౌస్, ఎస్తా ఎస్ మీ కాసా అని చెప్పాలి. ఇది నా ఇల్లు అని చెప్పడానికి. నీ పేరేమిటి, మీ యొక్క పేరేమిటి అని అడుగుతాం కదా ఎవరైనా కొత్త వ్యక్తులు మనకి పరిచయం అయినప్పుడు. అటువంటినప్పుడు మనం వాళ్ళని స్పానిష్లో వాళ్ళ నేమ్ ఎలా అడగాలంటే కోమోతే యామాస్ అని అడగాలి. కోమోతే యామాస్ అని అడగాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అర్థం. నా పేరు రాజు, మీరు ఎలా చెప్పాలంటే మీ జామో రాజు, మీ జామో రమేష్, మీ జామో సురేష్, అలా మీ నేమ్ ఏదైతే ఉందో అలా మీ జామో అని చెప్పాలి. ధన్యవాదాలు అంటే గ్రాసియస్ అని అర్థం స్పానిష్లో. మన తెలుగులో ధన్యవాదాలని స్పానిష్లో గ్రాసియస్ అని చెప్పాలి. స్వాగతం అనేది బియన్ బెనీదో. ఈ బియన్ బెనీదో మేల్స్కి అయితే ఒకలా చెప్పాలి, ఫీమేల్స్కి అయితే ఇంకోలా చెప్పాలి. బియన్ బెనీదో ఇది మనం మేల్స్కి ఉపయోగిస్తాం మస్కులిన్. ఫెమిలిన్ కోసం బియన్ బెనీదా. ఈ యొక్క లెటర్ డిఫరెన్స్ ఉంటుంది, మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. నాకు ఆకలిగా ఉంది, తెంగో హంబ్రే. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఆకలిగా ఉంది అన్నదాన్ని మన స్పానిష్లో తెంగో హంబ్రే అని చెప్పాలి. నాకు దాహంగా ఉంది, తెంగో సెద్ అని చెప్పాలి. నాకు దాహంగా ఉంది అన్నదాన్ని మనం స్పానిష్లో తెంగో సెద్ అని చెప్పాలి. రా అంటే మనం ఎవరైనా ప్లీజ్ కమ్ అని పిలుస్తాం కదా, అటువంటిప్పుడు రా అన్నది ఇర్రెస్పెక్టబుల్గా ఉంటుంది. సో రా అనే పదానికి దయచేసి రండి అని చెప్తాం కదా, అలాగే ఇక్కడ ఫోర్ ఫావోర్ యాడ్ చేయాలి. ఫోర్ ఫావోర్ బెన్ అక్కి. ఫోర్ ఫావోర్ బెన్ అంటే ప్లీజ్ కమ్ అని అర్థం, ప్లీజ్ రండి అని అర్థం. ఫోర్ ఫావోర్ బెన్ అంటే కమ్ అని అర్థం స్పానిష్లో. ఓకే, బెన్ అని పిలుస్తాం. రా అన్నదానికి బెన్ అని పిలవాలి. వెళ్ళు అన్నదానికి స్పానిష్లో ఇర్. ఈ ఇర్ అనేది వెర్బ్. ఈ వెర్బ్ నేను ఫ్యూచర్లో కంజుగేట్ చేస్తాను. ప్రెజెంట్లో ఎలా కంజుగేట్ చేయాలి, పాస్ట్లో ఎలా కంజుగేట్ చేయాలి, ఫ్యూచర్లో ఎలా కంజుగేట్ చేయాలి అన్నదానికోసం నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్రెజెంట్ ఇర్ అన్నదానికి అర్థం గో, వెళ్ళు అని అర్థం. ఫోర్ ఫావోర్ ఇర్. ఫోర్ ఫావోర్ వేతే. గో అన్నదానికి మనం ఇలా చెప్పొచ్చు, వేతే అని చెప్పొచ్చు, ఇర్ అని చెప్పొచ్చు. సో కూర్చోండి అని పిలుస్తాం కదా, అటువంటిప్పుడు సియంతాతే. కూర్చో అన్నది ఇర్రెస్పెక్టివ్లో ఉంటుంది కాబట్టి దీనికి ఫోర్ ఫావోర్ యాడ్ చేయాలి. ఫోర్ ఫావోర్ సియంతాతే. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి అని దాని అర్థం. లేచి నించో,
లేవంతాతే. లేచి నుంచో అన్నదానికి స్పానిష్లో మనం ఎలా చెప్పాలంటే దయచేసి లేచి నుంచోండి అని చెప్తాం కదా, అలాగే స్పానిష్లో మనం por favor levantate అని చెప్పాలి. ఇది మంచిది, esto es bueno. ఇది మంచిది అని స్పానిష్లో మనం ఎలా చెప్పాలి, esto es bueno అని చెప్తాం. ఇది నాకు నచ్చింది అన్నదాన్ని స్పానిష్లో మనం మెగుస్తా అని చెప్పొచ్చు. మెగుస్తా అని చెప్పొచ్చు, ఆమె మెగుస్తా అని కూడా చెప్పొచ్చు. నాకు అర్థమైంది, ఎవరైనా మనకి ఏమైనా చెప్పినప్పుడు అంటాం కదా, ఓకే నాకు అర్థమైందని చెప్పేసి. నాకు అర్థమైంది అన్నదాన్ని స్పానిష్లో మనం ఎలా చెప్పాలంటే ఇంతియందో అని చెప్పాలి. నాకు అర్థమైంది అన్నదానికి స్పానిష్లో మనం ఇంతియందో అని అడగాలి. మీకు అర్థమైందా అని అడుగుతాం కదా మనం, అటువంటిప్పుడు ఇంతియందేస్ అని చెప్పాలి. ఇంతియందో నాకు అర్థమైంది, ఇంతియందేస్ మీకు అర్థమైందా. ఇక్కడ డి పక్కన ఈఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఇంతియందేస్. ఇట్లా మీ ఈ వెర్బ్ని ఇంతియందర్ అని ఒక వెర్బ్ ఉంది, ఆ వెర్బ్ని మీకు కంజుగేషన్ ఎలా చేయాలన్న దానికోసం నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. నాకు తెలియదు, నోసే. నాకు తెలియదు అన్నదాన్ని స్పానిష్లో మనం నోసే అని చెప్పాలి. ఇదేమిటి అన్నదాని కోసం మనం స్పానిష్లో ఎలా చెప్పాలంటే కేఎస్ ఎస్తో. ఇదేమిటి అన్నదానికి స్పానిష్లో మనం కేఎస్ ఎస్తో అని అడగాలి. సమయం ఎంత అయింది అడుగుతాం కదా మనం, టైం ఎంత అయిందో చెప్పవా కొంచెం అని చెప్పి అడిగినప్పుడు సమయం ఎంత అయ్యింది అని స్పానిష్లో ఎలా అడగాలంటే కే హోరా ఎస్ అని స్పానిష్లో మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ టు స్పానిష్. ప్లీజ్ అబ్జర్వ్ హౌ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇంగ్లీష్ టు స్పానిష్. ఐఎమ్ గోయింగ్. So how should we pronounce in Spanish? Yo voy. Are you fine? ¿Estás bien? I am fine. Estoy bien. This is my house. Esta es mi casa. What is your name? ¿Cómo te llamas? My name is Raju. Me llamo es Raju. Thank you. Gracias. Welcome. Bienvenido. I am hungry. Tengo hambre. I am thirsty. Tengo sed. Come. Por favor, ven. Go. Por favor, ir. Por favor, eat. We should pronounce like this in Spanish. Sit down. Siéntate. Stand up. Levántate. Sit down. Siéntate. Por favor, siéntate. Stand up. Por favor, levántate. This is good. Este es bueno. I like it. Me gusta. I understand. Entiendo. Do you understand? ¿Entiendes? I don't know. No sé. What is this? ¿Qué es esto? What time is it? ¿Qué hora es? So we should pronounce like this in Spanish. If you have any doubt, please contact to me. I will rectify your doubts. These are very, very important sentence in Spanish. Please observe how I am pronounced in the Spanish. So please follow our channel and don't forget to subscribe our channel. అలాగే మరికొన్ని సెంటెన్సెస్తో టుమారో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీరు ఈ సెంటెన్స్ను ప్రాక్టీస్ చేయండి. ఎలా మాట్లాడాలి, స్పానిష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఎవరైనా నేమ్ ఎలా అడగాలి, మన కోసం మనం ఎలా చెప్పాలి అన్నదానికోసం నేను మీకు క్లాసులు ఆల్రెడీ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. సో మీరు వాటిని ఫాలో అవ్వండి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా చెప్పండి స్పానిష్ ఇప్పుడు మనం తెలుగు ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, టుమారో కలుద్దాం మరికొన్ని సెంటెన్సెస్తో.